అంత లేచి నిలబడి పాట పాడుతుండగా మన ఈవులు ప్రభుకు సమర్పిస్తాం. మొదట సండే స్కూల్ పిల్లలు, ఆ తర్వాత బయట ఉన్నవారు. బయట ఉన్నవారంతా అయిపోయిన తర్వాత కుర్చీలో ఉన్న వాళ్ళు రండి. మీరు ముందు రాగద్దండి. కుర్చీలో ఉన్నవాళ్ళు, బయట ఉన్న వాళ్ళు వచ్చి అంతా అయిపోయినాక మీరు రండి. ఆ తర్వాత వెనకల నుంచి సిస్టర్స్ రండి. హృదయం అర్పించదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో అనే పాట పాడుకుందాం. 122. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి. పరిశుద్ధులము
హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి. వార కార్యక్రమం జ్ఞాపకం పెట్టుకోండి. ప్రవచితమైతే వచ్చే వారం నుండి ఉదయము 9:30 గంటలకు మనం ఆరాధన కొరకు చేరి వస్తాం. ఎండలు తీవ్రంగా ఉంటున్నాయి కనుక, ఎండల కాలం ప్రారంభమవుతుంది కనుక 10 గంటలకు ప్రారంభించేటువంటి ఆరాధన వచ్చే ఆదివారం నుండి 9:30 గంటలకే మనము కలిగి ఉంటాం. మామూలుగా మార్చి నెల నుండి 9:30కు ప్రతి సంవత్సరం కూడా మనం చేస్తున్నట్టుగా ఈ సంవత్సరం కూడా మార్చిలో నుండి 9:30 గంటలకే మనం ఆరాధన కొరకు చేరి వస్తాము. జ్ఞాపకం పెట్టుకొని త్వరగా రావడానికి ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకు మరి 12:30 పైన 1 గంట లోపల ముగించేదానికి ప్రయత్నం చేస్తాం. 1 గంట వరకు కూడా పెట్టము, 12:30కు పైగానే ముగించేస్తాం త్వరగా. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి. వచ్చే వారం నుండి మరి 9:30కు ఆరాధన చేరుస్తాం. ఈ దినం సాయంకాలం 6:30 గంటలకు చెన్నముక్కపల్లిలో సోదరు డేవిడ్ అన్న ఇంటి దగ్గర గృహ సువార్త కూడిక మనం డిసెంబర్లో కలిగి ఉన్నట్టుగా ఈ దినం కూడా చెన్నముక్కపల్లిలో కలిగి ఉంటాము. తర్వాత అందరికీ భోజనం కూడా అక్కడ ఏర్పాటు చేయబడుతుంది. జ్ఞాపకం పెట్టుకోండి. వచ్చే వారం ముందుగానే రండి. వ్యాను, ఆటోలు, మీకు స్కూటర్లు ఉంటే స్కూటర్లలో రావడానికి ప్రయత్నం చేయండి. 6:30కే ప్రారంభించి 7:30 లోపల ముగిస్తాం, 1 అవర్. ఆ తర్వాత భోజనము అంతా 8కంతా అయిపోతుంది. జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత ఇది ప్రతి నెల కూడా ఒక ఊర్లో కలిగి ఉంటాం కనుక ఈ నెలలో చివరి ఆదివారం పెట్టుకుంటున్నాము. వచ్చే నెలలో కొంచెము వీలు చూసుకొని ఏదో ఒక వారంలో పెడతాం. తర్వాత సోమవారం ఉదయం 6 గంటలకు గొలుసు ప్రార్థన, మంగళవారం సాయంకాలం 7 గంటలకు సంఘ ప్రార్థన, బుధవారం సాయంకాలం గ్రామాల పరిచర్య, కొక్కరాయపల్లి, నానాపురం, ఎస్టీ కాలనీ. తర్వాత బేస్తవారం సాయంకాలం 7 గంటలకు బైబిల్ పట్టణం, శుక్రవారం సాయంకాలం 7 గంటలకు సహోదరులకు మందిరంలో కూడిక, శనివారం సాయంకాలం 7 గంటలకు పరిచారకుల ప్రార్థన, మందిరం శుభ్రపరచుట. వచ్చే ఆదివారము 9:30 గంటలకు మనం ఆరాధన కొరకు చేరి వస్తాం. వంట పరిచర్య వచ్చే ఆదివారం సహోదరి విజయమ్మ, సహోదరి సుజన, సహోదరి మార్గరేటు, సహోదరి రత్నక్క. జ్ఞాపకం పెట్టుకోండి. ఈ గ్రామాల్లో పెట్టేటువంటి ఈ కూడిక నెలకు ఒకసారి పెడతాం. మీ గ్రామంలో పెట్టినప్పుడు మీరు ఏదైనా భోజనం ఏర్పాటు చేయాలనుకుంటే ముందుగా మాకు తెలపండి. పలానా ఊరిలో పెడుతున్నామని మేము చెప్పినప్పుడు ఆ గ్రామంలో ఒకవేళ మీరు ఏదైనా భోజనాలు మేము సమర్పించుకుంటాం లేదా పెట్టాలనుకుంటున్నామన్నా అంటే ముందుగానే మాకు తెలియపండి. మందిరం దగ్గరనే సిద్ధం చేసి తీసుకొస్తాం, అక్కడికి వచ్చి కాదు. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా నీ సన్నిధి కొరకే వందనాలు. ఉదయకాలం తోడుగా ఉన్నందుకు వందనాలు. చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. కొందరు ఎండలు తీవ్రంగా ఉన్నాయి, క్షేమంగా వారి వారి గృహాలకు చేర్చండి. చేరి వచ్చిన ప్రజలందరినీ కూడా దీవించండి. వారు తీసుకొచ్చిన కానుకలను దీవించి మందిరం సమృద్ధించండి. ఈ దినమంతా చేయబడిన పరిచర్యను దీవించండి. ఆయా డ్యూటీల్లోనూ పరిచర్యలో సహాయపడినారు, వందనాలు. ఈ వార కార్యక్రమాల్లో కూడా తోడుగాండి, సాయం చేయండి. ప్రభా భోజన సమాసం కూడా దీవెనకరంగా చేయమని ఇటుకలు బట్టిల ప్రాంతాల నుంచి వచ్చిన వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. ఇంకను అనేకులు రావడానికి సాయం చేయండి. యేసు ప్రభువును స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్న సావాసం చేరిన మనకు తను ప్రేమించే వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.